టూర్ ఇట్లా ప్రమోషనల్ టూర్ ఇవన్నీ ప్లాన్ అన్ని ఏమన్నా ప్లాన్ ఉండే సార్. మీరు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా చెలరైపోతాం సార్ మొత్తం అన్నీ అంతా ఇంకా. రాజేష్ గారు చెప్పండి. సినిమా బ్లాక్ మంచి హిట్ అయింది కదా, థియేటర్స్ ఏమైనా పెంచుకుంటున్నారా మరి? ఎట్లా ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి, డిమాండ్కి తగ్గ సప్లై ఉండాలి కదా, మరి మీ నుంచి ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా కలెక్షన్లు పెరుగుతూ ఉంటాయి, థియేటర్లు పెరుగుతూ ఉంటాయి, దీనిపైన చేసుకుంటే వెళ్తుంది. ఆల్రెడీ నైట్ సెకండ్ షోకి సిటీలో 3-4 సింగిల్ స్క్రీన్లు ఫుల్ అయిపోయినాయి. మా టీం, మా హీరో గారు, డైరెక్టర్ గారు, హీరోయిన్ అందరూ వెళ్తున్నారు విజిట్ చేయడానికి. ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తాను. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి మీకు ఫీడ్బ్యాక్ వచ్చింది? నా లాస్ట్ సినిమాకి నాకు ఎవరు కాల్ చేయలే. ఈ సినిమాకి నాకు తెలియని వాళ్ళకి కూడా ఒక 20 మంది పైన కాల్ చేశారు. ఇండస్ట్రీలో వెల్విషర్స్ అందరూ కాల్ చేశారు. ఇది రివ్యూల సినిమా కాదు, నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు, కలెక్షన్లు చూసుకో అంటే బై షోకి కలెక్షన్లు పెరుగుతున్నాయండి. మనం ఏదైతే ఎంటర్టైన్మెంట్నే నమ్మి సినిమా తీసామో, మాస్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇది. డిగ్రీ చదువుకొని ఈ సినిమాని అర్థం చేసుకోవాలని అవసరం లేదు. 10వ తరగతి ఫెయిల్ అయినవాడికి కూడా ఈ సినిమా ఈజీగా అర్థమైంది. అంత సినిమాని ఎంజాయ్ చేస్తాడు. సినిమా హిట్ అయిందంటే కిరణ్ గారు దానికి సీక్వెల్ తీస్తుంటుంటారు. మరి ఇది ఇంత మంచి బ్లాక్ బస్టర్ అయింది కదా, మరి ఏమైనా సీక్వెల్ ప్రీక్వెల్ అంటే ఇది ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్, ఇందుకే రాయి సార్ అంటున్నారు, ప్లాన్ చేద్దాం సార్ అని ఆలోచిద్దాం సార్. ఉంది అయితే. ఓకే కిరణ్ గారు, అమ్మా, సో నైట్ నేను అడిగాను క్వశ్చన్, అందరూ మా సినిమా బాగుంటుంది అని అంటున్నారు. అంటే మీరు చెప్పారు లేదు డెఫినెట్గా మీరు వెళ్ళి నవ్వుకుంటారు అని. సో నిజంగానే నవ్వుకున్నాము. థ్యాంక్ యూ కంగ్రాట్స్. బస్ నేను బాగా ఎంజాయ్ చేసింది వెన్నెల కిషోర్ గారిది. ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనుకున్నాము. ఆ సీక్వెన్స్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. వెన్నెల కిషోర్ గారు ఉన్న కొంచెం టైం అయినా, బట్ ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది అది మాత్రము. వెరీ హ్యాపీ. సెకండ్ హాఫ్ అందరూ ఇంత గట్టిగా నవ్వుకున్నారంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ హాఫ్ అంతా ఓ 40 మినిట్స్ కంటిన్యూస్గా నవ్వుకుంటున్నాం అని చెప్తున్నారు అందరూ. హాస్పిటల్ సీక్వెన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెరీ హ్యాపీ. నరేష్ గారిది కూడా చాలా బాగుందండి అసలు. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం నేను తొందరపడకపోతే నువ్వు థ్యాంక్ యూ. అదే కిరణ్ గారు, అదే సార్. ఎస్ సార్. కిరణ్ గారు, బ్రో, హాయ్ బ్రో. కంగ్రాట్స్. మంచి కమర్షియల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూశాను చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, వెరీ హ్యాపీ మీరు ఆ మాట అన్న. బై హార్ట్ చెప్తున్నాను, త్రూ అవుట్ ఫిలిం నేను పగలబడి నవ్వుకున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో క్వశ్చన్ ఏంటంటే, నిన్న ఈవినింగ్ ఒక సీనియర్ జర్నలిస్ట్ గారితో మీకు ఒక కాన్వర్జేషన్ జరిగింది. సో ఆ కాన్వర్జేషన్కి సంబంధించినంత వరకు బూతుల గురించి మాట్లాడారు. సో సినిమా చూసిన తర్వాతలా అంతగా నాకైతే అనిపించలేదు, ఉండేటివి మ్యూట్లో ఉన్నాయి. సో దాని గురించి మీరు ఏమైనా అఫెండ్ అయ్యారా? సార్ నేను అఫెండ్ అవ్వలేదు బ్రో. అంటే అది ఫస్ట్ టైం నన్ను అడిగింటే నేనైనా అడ్రస్ చేయొచ్చు. ఇప్పటికే 4-5 ప్రెస్ మీట్లు అయ్యాయి, దానికి 10 సార్లు నేను దానికి సమాధానం చెప్పాం టీము. అది నాకు తెలిసి సార్ కూడా వినింటారు. విని కూడా మళ్ళీ అదే క్వశ్చన్ త్రో చేయడం అన్నది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నాకేంటంటే నేను అక్కడ మాట్లాడేయచ్చు బ్రో, నాకు ఏదో ఆవేశంలో నేను మాటలో త్రో చేసేయచ్చు. నాకు నిన్న నా ఫీలింగ్ ఏంటంటే, రేపు పొద్దున్నే సినిమా రిలీజ్, మేమందరం హ్యాపీగా ఉండాలి, చాలా మంచి సంతోషంగా మిమ్మల్ని అందరినీ నేను కలిసింది నిన్న ఓ పాజిటివిటీ కోసం. చాలా మంచి పండగ సినిమా వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఎంజాయ్ చేయండి అనే వైబ్లో ఈ చిన్న నెగిటివిటీ, ఈ చిన్న దాని గురించి ఆ డిస్కషన్ వద్దు. ఇప్పుడు నేను ఏదైనా డిస్కస్ చేస్తే అది వైరల్ అయిపోయేసి సినిమా కన్నా ఇది ఎక్కువ డిస్కషన్ వద్దు అని చెప్పి నేను చాలా సైలెంట్గా ఉన్నాను బ్రో. నార్మల్గా సినిమాలో ఏదో కావాలని కామెడీ పెట్టే సినిమాలు కొన్ని ఉన్నాయి. ఈ సినిమాలో ఏంటంటే ఒక పర్టికులర్ కీ పాయింట్ ఒకటి ఉంది, ఒక లేడీస్, ప్రతి ఉమెన్కి సంబంధించిన పాయింట్ అది. అంటే ఆ డిజార్డర్ ప్రతి ఉమెన్లో కనిపిస్తుంది, వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయినా స్ట్రెస్లో ఉన్నా. సో అది నేను ఇప్పుడు స్పాయిల్ చేయదలుచుకోవట్లేదు. అంటే మీరు చేయట్లేదు, అది వెరీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నాకు తెలిసి ఒక రివ్యూలో ఆల్రెడీ ఆ ప్రాబ్లం అన్నది బయట పెట్టేశారు బ్రో. సో ఆ పర్టికులర్ పాయింట్ని రైజ్ చేయటం నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ తెలుగులో ఇప్పటి వరకు రాలేదు. ఆ పర్టికులర్ డిజార్డర్ ఏదైతే ఉందో ఆ డిజార్డర్ని బేస్ చేసుకొని ఇండియన్ సినిమాలోనే లేదు. ఫస్ట్ టైం మీరు ఆడియన్స్కి ఎక్స్ప్లోర్ చేయడం, దాని గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం నిజంగా గ్రేట్ థింగ్ అనిపించింది. థ్యాంక్ యూ బ్రో. అండ్ యుక్తి గారు, మీ పెర్ఫార్మెన్స్తో చేశారు మాకు ముక్తి. సో ఈ ఫిలిం వరకు మీరు ఫస్ట్ హాఫ్లో ఒకలా ఉంటుంది పెర్ఫార్మెన్స్, అండ్ కమింగ్ టు సెకండ్ హాఫ్ టోటలీ చేంజ్డ్. సో ఎలా అనిపించింది, ఆడియన్స్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఎలా అనిపించింది? So far I'm getting a very good response, and people are actually tagging me in the stories and everything. I'm seeing whatever post I can see, and they are, I mean, their response is kind of shocking. Like they're like, we're shocked to see you like that, because what we see on
like in media, like how you are, it's absolutely changed. And I think that's what my like, what do we call it, kind of goal was, that they have to be shocked with the performance. And yes, I'm loving it, loving the response, and waiting for more love. కిరణ్ అబ్బవరం గారు, సారీ టు సే దిస్, నాకు యుక్తి సినిమాలో మీరు తనని సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. చాలా అంటే యాక్సెప్ట్ చేయడం కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా రేర్గా జరుగుతాయి ఒక కమర్షియల్ హీరో. అండ్ ఈ టోటల్ కామెడీ ఫిలింలో మీరు ఒక టమాటో ఫెస్టివల్ అని ఒకటి పెట్టారు. సో టమాటా ఫెస్టివల్ పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే కొంచెం యాక్చువల్ కథ ప్రకారమే నాని అనుకున్నప్పుడు హీరో, అదే మీకు కథ తెలుసు కదా, హీరో కొంచెం అక్కడ కొన్ని రోజులు కనపడ్డు, అది ఎక్కడ ఓపెన్ చేద్దాం అన్నప్పుడు చిన్న ఫ్రెష్ ఫీల్ ఉంటుంది, ఒక చిన్న వైబింగ్లో అలా ఓపెన్ చేస్తే బాగుంటుందని అలా పెట్టారు. చాలా మాట్లాడాలని ఉంది కానీ స్పాయిల్ చేయాలనిపించట్లేదు. నానిగారు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. నానిగారు, అంటే ఈ సినిమాకి సంబంధించి కేరళ ఎపిసోడ్లో అందరూ తెలుగే మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళంతా అక్కడ సెటిల్ అయిన వాళ్ళ, లేకపోతే అందరూ ప్యూన్ దగ్గర నుంచి, కాలేజీలో ప్యూన్ దగ్గర నుంచి అందరూ మలయాళం ఎవరికి రాదా? అది అలా ఏం లేదు సార్, కొంతమంది డౌటర్ పాయింట్అవుట్ చేస్తున్నారు. అది సో అది ఎందుకు దాన్ని అలా తీసుకోవాల్సి వచ్చింది ఏంటి? నానిగారు, ఇందాక అడిగిన క్వశ్చన్ లేదండి, అదే మేము ఒక ఫిలిం ఉంది తెలుగులో, దాంట్లో మలయాళం మాట్లాడడం వల్ల అర్థం అవ్వాల్సిన ఎసెన్స్ అర్థం అవ్వలేదు. ఆ ప్రాబ్లం ఈ ఫిలింలో ఉండకూడదని పూర్తిగా తెలుగులోనే చేయించాను. అంటే అక్కడక్కడ చిన్న ఊరికనే చిన్న ఆ ఫీల్ కోసం కొన్ని పదాలు వాడామంతే. సార్ కిరణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. అసలు సినిమా అనేది ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే స్టోరీ, అంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే బ్రో, అంటే మీ క్యారెక్టర్ రియల్ లైఫ్లో దాని నుంచి చూసుకుంటే ఎంతవరకు ఏం సింక్ అవుతుందంటే ఏం చెప్తారు బ్రో? అది రియల్ లైఫ్లోనా? కొంచెం అదే తినే ఫుడ్, కొంచెం తిరిగే ప్లేసెస్ కొంచెం అలాగే ఉంటాయి. ఓకే బ్రో, ఆ డిసార్డర్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే అంత ఓపిక మీద ఆ డిసార్డర్ని మనం రియాలిటీలో ఫీల్ అవ్వాలి బ్రో. అంటే అలాంటిది మీ రియల్ లైఫ్లో అలాంటి డిసార్డర్ ఏదైనా మీరు ఫేస్ చేస్తే మీరు ఎలా తీసుకుంటారంటే ఏం చెప్తారు బ్రో? అలాంటిది అంటే వణికిపోతాం బ్రో, అసలు చాలా కష్టమైన విషయం అది. భయపడిపోతాం అలాంటి డిసార్డర్ ఉందని చెప్తే. నరేష్ గారు, సార్ నరేష్ గారు, సార్ ఇక్కడ సార్, చాలా హిలేరియస్గా ఉంది. సో మీ క్యారెక్టర్ కానీ మిమ్మల్ని నాని డిజైన్ చేసిన క్యారెక్టర్ చాలా ఆ సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. మీ క్యారెక్టర్ వచ్చి అట్ ఏ టైం ఎంత నవ్వించారో, ఎమోషనల్ సీన్ కూడా అంత చాలా పండింది. అక్కడి నుంచి సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళింది. సో మీ క్యారెక్టర్ త్వరగా మీకు నరేట్ చేసినప్పుడు, స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినప్పుడు, సో ఆడియన్స్ బాగా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా అనిపించింది సార్ మీరు సినిమా? నేను ఫస్ట్ నాని నాకు కథ చెప్పగానే ఫస్ట్ లేచి హగ్ చేసుకున్నానండి. ఇంకొక నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ వస్తున్నాడనే నమ్మకం ఆ రోజే కలిగింది. అంటే అది పల్స్ అనుకోండి, నా ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఆ కథ విన్నప్పుడే చెప్పేశాను, ఇది కిరణ్ అబ్బవరం ర్యాంప్, ఇది 100% అండ్ పెద్ద హిట్ అవుతుందని చెప్పాను నేను. ఎందుకు అన్నాను, ఇవాళ దీపావళి హిట్ కొట్టాం ఒకటి. రెండోది నా క్యారెక్టర్ వర్క్ అండి, చెప్తున్నప్పుడే ఇట్ వాజ్ హిలేరియస్, బట్ అంతకన్నా బాగా వచ్చింది అనుకున్నా. ఫ్లాష్ బ్యాక్, మళ్ళీ దాని ఒక రీక్యాప్, ఇవన్నీ కూడా నాకు సంతోషం. ఏంటంటే నేను ఎప్పుడు ఐఎమ్ రిస్క్ టేకర్ అండి, కొంచెం బోల్డ్గానే చేస్తాను క్యారెక్టర్స్ ఏదైనా కూడా. నన్ను నమ్మి యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు, బోల్డ్ క్యారెక్టర్స్తో, డిఫరెంట్ క్యారెక్టర్స్తో. సో నాకు మళ్ళీ సామాజవర్గం నా తర్వాత మళ్ళీ సేమ్ ప్రొడ్యూసరు మా రాజేష్ దండా గారు, ఇంకొక డిఫరెంట్ క్యారెక్టర్ అండి. ఐఎమ్ రియలీ సెలబ్రేటింగ్ దిస్ క్యారెక్టర్. హిలేరియస్కి వెళ్ళింది. ఐ సా ఇట్ ఇన్ ద పీపుల్ టుడే. వెన్నెల కిషోర్ గారికి మీకు మధ్య జరిగే కన్వర్సేషన్లో కొన్ని పదాలు, కొన్ని డైలాగ్స్ అనేది సో కొంచెం ఒక మోతాదుకు మించి, అంటే ఒక లైన్ దాటినట్టుగా, అంటే నవ్వించడం కోసమే పర్పస్ రాసింది అయితే నవ్వించడం కోసమే, కానీ ఆ డైలాగ్స్ పలికినప్పుడు ఎలా అనిపించింది? అది ఆ ఇద్దరి మధ్యలో ఎలా ఉండేది? ఇప్పుడు ఒక్కొక్క, అదే నేను చెప్పాను కదండి, ఇప్పుడు ఇవాళ
థ్యాంక్స్ టు యూట్యూబర్స్ అండి, ఫ్యాంటాస్టిక్ రివ్యూస్ ఇస్తున్నారు అందరూ కూడా, అన్ని సైడ్ నుంచి బాగా వస్తుంది. ఇవాళ వాళ్ళు పబ్లిక్ మాట్లాడుతూ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఒకటి నేను అనిమల్ అనే జానర్ ఎందుకు చెప్పానంటే కొంత అంటే ఆ ట్యూనింగ్, ఆ క్యారెక్టర్స్ ఒక ట్యూనింగ్ అంత ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళారు. ఇవాళ యూత్కి ఇది చాలా అవసరం అండి. ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఫ్యామిలీస్ ఫుల్గా వస్తారు, ఫుల్స్ అవుతున్నాయి థియేటరు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. దాంట్లో ఇప్పుడు ఇంతకుముందు గుంటూరు టాకీస్ ఒకటి చేసాము, ఇట్ వాజ్ ఎ కమర్షియల్ హిట్. సరే అవన్నీ పక్కన పెట్టేస్తే దిస్ వన్ అండి, టుడే ఇట్ ఈస్ దీపావళి హిట్, టుడే ఇట్ ఈస్ అ న్యూ జనరేషన్ ఫిలిం. దాంట్లో నేను ఒక మంచి పాత్ర పోసినందుకు థ్యాంక్ యూ. సార్ యాక్చువల్లీ మీరు వచ్చినప్పుడు మీ టచ్ పర్టికులర్గా జరిగినప్పుడు జివ్వు మని కొండగాలి అని ఒక పాట వస్తుంది కదా సార్. అవును, ఇప్పుడు మీరు వస్తున్నప్పుడు కూడా ఆ గాలిని తీసుకొచ్చినట్టే ఉంది సార్. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు ఆ గాలి అది మొత్తం ఆ క్యారెక్టరైజేషన్ అలా వస్తున్నట్టే అనిపించింది. థ్యాంక్ యూ. అంటే దీంట్లో ఎక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఈ వల్గారిటీ కోసమో లేకపోతే ఏదో ఇది పెట్టలేదండి. ఇవాళ రియల్ లైఫ్లో ఎలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి మన కళ్ళ ముందే, మన ఫ్యామిలీస్లో చూస్తుంటాయి, ఎక్కడో ఒకటి తగులుతుంటాడు. సో అలా వస్తున్నప్పుడు ఇది అండ్ చెప్తాడు అసలు ఆ ఒక్కరోజు కాండం వాడకపోయి ఉంటే నువ్వు పుట్టేవాడు కాదని. అంటే గవర్నమెంటే చెప్తుంది కదా కాండమ్స్ వాడమని. సో దీంట్లో ఏముంది వల్గారిటీ? సార్ మైసన్ ప్లేస్ లో మైసిన్ అనడం, మైసన్ అనే ప్లేస్ లో మైసిన్ అని అనడం, అవును. మీ క్యారెక్టరైజేషన్, మీ ఇద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ మాకు బాగా అర్థమైంది సార్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ప్రతిసారి అంటే మైసన్ అని గుర్తు చేసుకునే బదులు మైసిన్ అన్న మీరు అనడం, అది మాకు బాగా అర్థమైంది సార్. అంటే వీ కనెక్టెడ్ టు దట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఆల్రెడీ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది, కంగ్రాచులేషన్స్. అండ్ కిరణ్ గారికి వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. సార్ యాక్చువల్లీ కాపుడు చూసాము, మా ఆయన కోసం ఈ సినిమాని చూడండి అని ఒక క్యాప్షను, అండ్ కే ర్యాంప్ కోసం మా నాన్న కోసం చూడండి ఈ సినిమా అని చెప్పి మీ పోస్ట్లో, రహస్య గారి పోస్ట్లో చూడడం జరిగింది. అయితే ఆవిడ సినిమా చూసారా? ఆవిడ సైడ్ నుంచి రెస్పాన్స్ ఏంటి? చూసారండి, తను చూసింది, చాలా బాగా నచ్చింది, వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు అందరు. డైరెక్ట్గా లాస్ట్ వర్క్ వచ్చి అమ్మాయి బతికి ఉంటే ఆ డైలాగ్ ఉంది చూసారా, అది ఇలేరియస్గా వెళ్తుంది. సో ఏంటి దాని వెనకాల ఒక చిన్న మ్యాటర్ చెప్తారా? లేదు సార్, క్లైమాక్స్లో ఫాదర్ ఎమోషన్ ఏదైతే సీన్ ఉందో ఫస్ట్ నుంచి కూడా అది బాగా వాడుతుంటారు కదా. అదే సార్, అంటే ఫాదర్ తాలూకు థింగ్ మేము ఎక్కడ ఫాదర్ సన్కి ఇదేదో ఉంది లేకపోతే ఇంకోటి ఏ సీన్ వేయలేదు. ఎందుకంటే వేస్తే హింట్ ఇచ్చినట్టు అవుద్ది, అక్కడికి వచ్చేసరికి ఓకే ఫాదర్ ఎమోషన్ రాబోతుందని ప్రిపేర్ అవుతారు. ఆ సీన్స్ వేయకపోవడం వల్ల ఈరోజు అంత షాకింగ్గా సర్ప్రైజింగ్గా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఎక్కడో తాలూకుగా చిన్న థింగ్ ఉండాలని ఆ డైలాగ్ రాయడం నచ్చింది. బాగా